ఉందండి. ఎందుకంటే ప్రతిసారి ఈ రూట్లో నేను ట్రావెల్ చేసినప్పుడల్లా నిజంగా అంటే నా మీద నాకే ఒకలాగా అంటే అంటే ఐ ఫీల్ గిల్టీ. కలెక్టర్ అయి ఉండి నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను ఈ సమస్యని. అది కూడా మెయిన్ ఏరియా అంటే ఎక్కడో మనకి చాలా డంప్లు ఉంటాయి అక్కడ ప్రాపర్గా అంటే అంటే ఇంతది తీయాలంటే ఇట్ ఈస్ మీ అందరికి తెలిసి ఉంటుంది. 30 ఏళ్ళది నెల రోజులు 30 రోజుల్లో తీయాలంటే అంత సులభం కాదు. కానీ నిజంగా ఇది నా నా ఎఫర్ట్ ఇందులో ఓన్లీ చెప్పడం వరకే. చెప్పడం ఓన్లీ తర్వాత ఏంటంటే కన్సిస్టెంట్గా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండటం, చేయండి 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 అంతవరకే నాకు. కానీ ఇక్కడ ఉండి 30 రోజులు కష్టపడి మెషిన్స్ పెట్టి కాంట్రాక్టర్స్తో మాట్లాడుకొని వాళ్ళని ప్రోత్సహించి మళ్ళీ లోకల్ సపోర్ట్ కూడా తీసుకొని చేయడం అదంతా కూడా నిజంగా మా పంచాయతీ స్టాఫ్తో చెప్పారు. మరీ ముఖ్యంగా డిపిఓ గారు, ఎంపీఓ గారు, ఈఓపిఆర్డి, పంచాయతీ సెక్రటరీస్ అందరికంటే ముఖ్యంగా మనతో పాటు నిల్చున్నారు ఇవాళ. వాళ్ళందరిదే ఎక్కువ రోల్. ఎందుకంటే చెప్పడం కంటే చేసే దాంట్లోనే చాలా కష్టం. సో వాళ్ళందరికీ నిజంగా అక్టోబర్ 2వ తారీఖున ఈరోజు గాంధీ జయంతి నాడు నిజంగా మనం వాళ్ళందరినీ సన్మానించుకోవాలి, అభినందించుకోవాలి. ఇందులో ఒక 10 yearsగా రిపోర్టర్గా పనిచేశాను సార్. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అని పేపర్ పెట్టుకున్నాను. ఆ వార్త పేపర్లో రాసి అధికారులను చాలా ఇబ్బంది పెట్టాను. కానీ ఇప్పుడు మీ ద్వారా ఇది తెలియజేయాలని చెప్పి అధికారులని అభినందిస్తూ మీకు ధన్యవాదాలు సార్. బాధ్యత ఉంటుంది, చేసే వాళ్ళదే ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ ఘనత చెందుతుంది. అదేవిధంగా ఈరోజు తీసిన తర్వాత కూడా నేను ఫస్ట్ డిపిఓ గారిని అడిగింది ఏమంటే ఇది ఇంత చేయటం వరకు ఓకే, మళ్ళీ మన రిటైర్డ్ ఏడీ గారు చెప్పినట్టు మళ్ళీ వేస్తారు. సో దానికోసం ఏంటి చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోమని చెప్పాము. సో ఫస్ట్గా అయితే ప్లాంటేషన్ చేస్తే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ వేయటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది వాడికి కూడా, ఎవడైతే వేస్తున్నాడో చెత్త.